హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ములక్కాయ పప్పుచారు కాకుండా ములక్కాయ పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆకులు ములగ చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అవి అయితే కోసాను కదా, నేను ఫ్రెష్గా 4 ఆకులు అయితే కోసాను. ఇది వచ్చేసి పప్పు ఫ్రై చేసేసుకుని దాంట్లో వాటర్ వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పప్పు అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ములగాకు వేసి ఇలా విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నాను. మెత్తగా అయ్యేసరికి అదైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే బాండి పెట్టేసి స్టీల్ గిన్నె ఒక పెట్టాను అనమాట. దాంట్లో వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం ఇంగువ అయితే కూడా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టమాటా, ములక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సన్నంగా కోసేసుకుని అందులో వేసి అయితే మగ్గనిచ్చాను పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత అయితే మొత్తం పప్పు అంతా ఇలా మెత్తగా చేసేసి దాంట్లో పోసేయడమే, ఇలా మగ్గిన వాటిలో పోసేయడమే. నా ఛానల్ లైక్ చేయండి. నా ఛానల్కి లైక్ చేస్తే నా వీడియోస్ అన్నీ ఇంకా కొంతమందికి చేరతాయన్నమాట. చింతపండు అయితే నానపెట్టాను అనమాట. నేనైతే బాగా పుల్లగా అయితే తినండి, కొంచెం పులుపు వేసాను అనమాట. సాంబార్ పౌడర్ కట్ట అలాంటివి అయితే ఏమీ వేయలేదు, ఇలా నార్మల్గా చేశాను అన్నమాట. పప్పుచారు కొంచెం కారం అయితే వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువనే వేసాను. చూసారా, ఇదైతే శుభ్రంగా మరగాలన్నమాట. ఎంతసేపు మరిగితే అంత బాగుంటుంది పప్పుచారు. నాకు పప్పుచారు ఇలా అందులో వేపిన చేప వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇందులోకి అయితే వేపిన చేపల ముక్కలు, దాంట్లోకి మళ్ళీ కొత్తిమీర. నా వంటని ఎవరు ఇష్టపడతారో లైక్ చేయండి.